అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయటం చూడండి. ఎవరు అమ్మారండి మందు? ఎవరు తయారు చేశారు? ఎవరు అది ఆ విధంగా బెల్ట్ షాపులు పెడుతున్నారు? ఎవరి ఇంటింటికి మందు ఎవరు సప్లై చేస్తున్నారు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం తరపు నుంచే కదా మందు అమ్ముతుంది. ప్రభుత్వం తరపు నుంచే మందు అమ్ముతూ అధికారం ఉందని చెప్పి ఆ అధికారం ఉపయోగించుకొని మందు అనే దాన్ని తయారు చేసింది ఎవరు? అధికార పార్టీ వాళ్ళు తయారు చేశారు అని చెప్పాడు ఆయన. తయారు చేశారని లేదు, మీరు తయారు చేస్తూ దొంగే దొంగ అన్నట్టు ఆ జోగి రమేష్ మీద ఆ బురద చల్లారు. ఎవరి మీదైనా చల్లుతారు, మా మీద కూడా చల్లుతారు, ఎవరి మీదైనా చల్లుతారు, తీసుకుపోతారు, జైల్లో వేస్తారు. అంతకంటే ఇక అవసరమైతే మీరు ఏదైనా చేస్తారు, అవన్నీ తెలుసు. అప్పుడు రంగా గారి హత్య కాడ నుంచి అవన్నీ వ్యవహారాలన్నీ ఉన్నాయి, ఏదైనా చేస్తారు మీరు. ఇవన్నిటినీ ఒకసారి గమనించాలి. ఇది జోగి రమేష్ని అక్రమంగా అరెస్ట్ చేయని మేము పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం. ఇది అక్రమ అరెస్టే ముమ్మాటికి. ఇది రెడ్ బుక్ రాజ్యాంగమే ముమ్మాటికి అని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం.